ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ రివర్ కింద మరో నది ప్రవహిస్తుందంటే నమ్మగలరా? ఆ నది కనిపించదు, దాని శబ్దం వినిపించదు, దాని ప్రవాహం మన కళ్ళకు ఎప్పుడూ చిక్కదు. కానీ అక్కడ నిజంగానే ఓ నది ఉంది. భూమి పొరల మధ్యగా రాళ్ల గుండెల్లో నుంచి నెమ్మదిగా సాగి ఆ రహస్య ప్రవాహానికి ఒక పేరుంది, అదే హంజా. అమెజాన్ అడవుల లోతుల్లో నిజంగా ఏముందనే ప్రశ్నకి సమాధానం అనుకోకుండా వచ్చింది. 2010లో ఎలిజబెత్ పిమెంటెల్ అనే శాస్త్రవేత్త భూమి లోతుల్లోని ఉష్ణోగ్రతలను అధ్యయనం చేస్తోంది. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం తవ్విన బావుల నుంచి సేకరించిన డేటాను పరిశీలిస్తుండగా ఒక అసాధారణ విషయం కనిపించింది. సాధారణంగా భూమి లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరగాలి, కానీ అమెజాన్ ప్రాంతంలో అది తక్కువగా ఉంది. అంటే ఆ లోతుల్లో ఏదో వేడిని తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతోంది. ఈ అనుమానం ఆధారంగా ఫ్లూయిడ్ మోడల్స్ ఉపయోగించి విశ్లేషణ చేశారు. భూమి లోపల భారీ స్థాయిలో నీటి కదలిక జరుగుతుందనే నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రవాహం సుమారు 4000 మీటర్ల లోతులో ఉంటుంది. ఇది మనం చూసే నదిలా వేగంగా ప్రవహించదు. రాళ్ల మధ్య ఉన్న చిన్న రంధ్రాల గుండా చాలా నెమ్మదిగా సెంటీమీటర్ల వేగంతో కదులుతుంది. అయినా కూడా ఈ ప్రవాహం విస్తీర్ణం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. దాని పొడవు 6000 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా. అంటే అమెజాన్ రివర్ కు సమానంగా ఉంటుంది. సో ఈ నీటి ప్రవాహం అండీస్ పర్వతాల నుంచి అట్లాంటిక్ సముద్రం వైపు సాగుతుందని అంచనా. భూమి టెక్టానిక్ ప్లేట్స్ వంగి ఉండటం వల్ల ఈ దిశలో నీటి కదలిక జరుగుతుందని మోడల్ సూచిస్తున్నాయి. ఆసక్తికరంగా సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొంతమంది మత్స్యకారులు తీయని నీటిని గుర్తించారని నివేదికలున్నాయి. అయితే దీనికి కారణం ఇలాంటి అండర్ గ్రౌండ్ ప్రవాహాలు సముద్రంలోకి చేరటమే కావచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించడం లేదు. ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని నిజమైన నదిగా పరిగణించలేమని అంటున్నారు. ఎందుకంటే ఇది మనం చూసే విధంగా స్పష్టమైన ప్రవాహం కాదు, భూగర్భ అక్విఫర్లా ఉండే నీటి నిల్వ మాత్రమే కావచ్చని చెబుతున్నారు. ఇక ప్రత్యక్ష సాక్ష్యాలు లేకుండా కేవలం ఉష్ణోగ్రత డేటా ఆధారంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరైందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. సో ఇదే కారణంగా ఈ పరిశోధన పూర్తిగా ముందుకు సాగలేదు. లోతైన ప్రాంతాల్లో మరింత డేటా సేకరించడానికి అధునాతన పరికరాలు, పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. అవి అందుబాటులో లేకపోవడంతో పరిశోధన వేగం తగ్గింది. ఆ తర్వాత తక్కువ లోతుల్లో చేసిన అధ్యయనాలైతే వాతావరణ మార్పులపై సమాచారం ఇచ్చిన హంజా నది గురించి కొత్తగా కీలకమైన వివరాలు అందించలేకపోయాయి. ఇప్పటికీ హంజా పూర్తిగా నిరూపించబడిన వాస్తవం కాదు, కానీ పూర్తిగా ఖండించాల్సిన సిద్ధాంతం కూడా కాదు. ఇదొక అవకాశంగా, ఒక రహస్యంగా ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ నది నిజంగా ఉన్నట్లయితే భూమి లోపల భారీ నీటి నిల్వలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు పెరిగే సమయంలో ఇలాంటి లోతైన వనరులు ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది.